బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగకు నగరవాసులంతా సొంతోళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్ లోని మినీ ఆంధ్రాగా పేరుగాంచిన కూకట్పల్లి కేపీహెచ్బీ బస్టాండ్ వద్ద రద్దీ నెలకొంది. ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు బస్సుల్లో అధిక ధరలు ఉండటం వల్ల ప్రయాణికులు ఆర్టీసీ వైపు మొగ్గు చూపడంతో బస్టాండ్ల వద్ద రద్దీ ఎక్కువైంది. సంక్రాంతి పండుగకు నగరవాసులంతా సొంతోళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మినీ ఆంధ్రాగా పేరుగాంచిన కూకట్పల్లి కేపీహెచ్బీ బస్టాండ్ వద్ద రద్దీ నెలకొంది. ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు బస్సుల్లో అధిక ధరలు ఉండటం వల్ల ప్రయాణికులు ఆర్టీసీ వైపు అయితే మొగ్గు చూపడంతో బస్టాండ్ల వద్ద రద్దీ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేసినా సరే పండుగ వేళ కూకట్పల్లి పరిసర ప్రాంతాలైతే రద్దీ నెలకొన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా సంక్రాంతి పండుగకు నగరవాసులంతా సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో నగరమంతా కూడా ఎక్కువగా రద్దీ నెలకొంది. ముఖ్యంగా మినీ ఆంధ్రగా చెప్పుకునే కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో అయితే రద్దీ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అధికారులు తగిన ఏర్పాట్లు చేసినా సరే రద్దీ అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ప్రైవేటు ట్రావెల్స్ వారు ఇదే అదునుగా చూసి రేట్లు పెంచడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ వైపే ఎదురు చూస్తున్న వైనం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రద్దీ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, సంక్రాంతి ప్రయాణాలు అయితే మొదలయ్యాయి. వరుస సెలవులు కావడంతో ఇటు నగరానికి ఉపాధి విద్య కోసం నగరాలు పట్టణాల్లో ఉన్న వాళ్ళంతా కూడా పండగకి సొంత ఊరి బాట పడుతున్నారు. ఇటు ప్రభుత్వాలు కూడా అంటే ఇటు ఆర్టీసీ కావచ్చు, రైల్వే కావచ్చు, సొంత ఊర్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ప్రయాణ సదుపాయాలు కూడా ఏర్పాటు చేసింది. అలాగే నిన్నటి నుంచి కూడా ప్రయాణాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పతంగి టోల్ గేట్ వద్ద టోల్ పాలు తిన్నారు. రేపు ఫాస్ట్ ట్యాగ్ తో పాటు అన్ని సదుపాయాలు చేసుకొని ముందుగానే ప్రయాణాలు పెట్టుకోవాలంటూ కూడా ఎప్పటికప్పుడు ఇటు హెచ్చరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే చాలా మంది కారు ఉంటారు కానీ పార్కింగ్ లో వాహనాలు నిలబడుతూ ఉంచుతారు. సో అలా కార్లలో కూడా ఒక్కసారిగా ప్రయాణాలు సాగుతుంటూ రోడ్లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి వైపు సెల్ ఫోన్ డ్రైవ్ కానీ చాలా వరకు అప్రమత్తంగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలనే సూచనలు కూడా చేసిన పరిస్థితి. ఎందుకంటే గతంలో ప్రయాణాలు చేస్తూ రాకపోకలలో చాలా ఇబ్బందులకు గురై ప్రాణాలు కూడా కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. సో అలాంటి జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ముందస్తుగానే ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే టోల్ గేట్ అంటే పాతంగి టోల్ గేట్ దగ్గర 30 నుంచి 36,000 వాహనాలు రాకపోక సాగిస్తే సంక్రాంతి సమయంలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని కూడా తెలుస్తుంది. మరి అలాగే ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ప్రయాణాలతో కొనసాగించాలని, అలాగే బస్సు టికెట్లు, విమాన టికెట్లు కూడా ఒక్కసారిగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సీటు భారీ రేట్లో జేబులు గల్లైతే పరిస్థితి కూడా ఏర్పడింది. రైళ్లు, బస్సుల్లో ప్రయాణికులు సుమారు 10 నుంచి 14 గంటల సమయం పడుతుండటంతో సొంత వాహనాలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటు ఆంధ్ర, తెలంగాణలతో పాటు జిల్లాల్లో అంటే అదే ఇన్స్టిట్యూట్లో కూడా నగరానికి వచ్చిన వారంతా కూడా సంక్రాంతి పండుగ వెళ్తున్న నేపథ్యంలో ప్రతి సంక్రాంతి కూడా సంక్రాంతి సెలవులంటేనే నగరం మొత్తం కూడా రోడ్లన్నీ ఖాళీగా ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి ప్రస్తుతం కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఖైరతాబాద్ జంక్షన్ వద్ద చూస్తే చాలా ఈరోజు వీకెండ్ అయినా
ఇక్కడ కూడా అంటే ట్రాఫిక్ అనేది లేని పరిస్థితి ఉంది. ఉన్న వాళ్ళంతా కూడా ఇటు కరీంనగర్, నిజామాబాద్, దాదాపు మేడ్చల్, ఇటు ఆదిలాబాద్ వాళ్ళంతా కూడా పతంగి టోల్గేట్, సాగర్ రింగ్ రోడ్, సో ఈ రూట్ అంతా కూడా ఎంచుకున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి సంక్రాంతికి వెళ్ళడానికి మొత్తం కూడా అంతా సన్నద్ధం చేసుకున్న నేపథ్యంలో ఇటు ప్రయాణం దృష్ట్యా రైలు, విమానాలు, ఎయిర్పోర్ట్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే భద్రతగా ఉండాలంటూ పోలీస్ స్టేషన్ లో ఇంటిమేట్ చేయాలంటూ కూడా పోలీసులు ముందస్తుగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లే వారంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఇంటి చెప్పే పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. మొత్తంగా అయితే సొంతూళ్లకు వెళ్లే నేపథ్యంలో రద్దీ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు నగరవాసులైతే పయనమయ్యారు. కూకట్పల్లి బస్టాండ్ వద్ద భారీగా రద్దీ నెలకొన్నట్లుగా తెలుస్తుంది. అటు ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ ఇదే అదనుగా చూసి ఛార్జీలు పెంచడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ వైపు మాత్రమే చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అటు అధికారులు కూడా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ 2 రోజులు కూడా రద్దీ ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది.